దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్య సందేశం ఏంటంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యం నాకు రాయబడింది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. నువ్వు అనుదినం నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నీ ప్రతి పరిస్థితిలో, నీ అవసరతల అక్కరతల్లో, ఇరుకులు ఇబ్బందుల్లో దేవుడు తోడే ఉన్నాడని ఆ సత్యను గ్రహించాలి. దేవుని ప్రేమ, దేవుడు ఎందుకు కోట్లాది మంది ప్రజలు గుర్తించాడు, కోరుకొని ఆయన ప్రజలుగా ఎందుకు నేను లెక్కించాడంటే, నీకు దేవుడిచ్చిన ఆత్మీయతలో నువ్వు బలం పొందాలి. క్రీడ నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్చు, సౌఖ్యముగా ఉండవాలని ఆయన నీతో ఈ వాక్యం మాట్లాడుతున్నారు. మనం దేవుని దగ్గర పొందిన రక్షణ వల్ల మనం ధైర్యపరచబడాలి. ఇగో నా రక్షణ నేను చూపిస్తాను, అతనికి నా బాహువు నేను చాపుతాను. మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. నేను ఎవరిని సేవిస్తున్నానో, ఇదిగో రాజుకు ఆజ్ఞ జారీ చేశారు, ఆ ప్రతిమకు అందరూ మొక్కాలి. మొక్కని వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడేయమని ఒక శాసనం జారీ చేయబడింది. 3 యవ్వన బిడ్డలు వారి విశ్వాస పరిమాణం, వారి భక్తి సవాలు విసిరారు. ఆ బబులోను సామ్రాజ్యం అంతట్లో అందరూ ఒక మైదానంలో కూడుకున్నారు. రాజు ఆజ్ఞ జారీ చేయబడింది, నెబుకద్నెజరు ఆజ్ఞ. ఆ బొమ్మకు మొక్కాలి. మొక్కని వాళ్ళు తుత్తునిలుగా చేసేస్తాను ఆజ్ఞ జారీ చేయబడిన జీవో. ఏం జరిగింది? 3 యవ్వన బిడ్డలు షడ్రక్, మేషక్, అబేద్నెగో చెప్పారు, రాజా, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. మేము సేవిస్తున్న దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు, మేము నమ్మిన దేవుడు అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించకపోయినా పర్వాలేదు. మేము మటుకి మీరు చేయించిన ప్రతిమకు మేము నమస్కారం చేయమని వారి భక్తి వారికి ధైర్యం కలిగించింది. వాళ్ళు తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు సైనికులు. రాజు కోపం ఇంకా రగులుకుంది. వేసిన వాళ్ళందరూ చనిపోయారు. కానీ ఆ నమ్మిన, ఆ భక్తులు ధైర్యం కలిగిన షడ్రక్, మేషక్, అబేద్నెగో దేవుడు తన దూతను పంపించి వాళ్ళని కాపాడారు. ఈ సందేశాన్ని వింటున్న మన జీవితాల్లో కూడా మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. మన యథార్థ ప్రవర్తన మన నిరీక్షణకు ఆధారం కావాలి. ప్రార్థన. ప్రభువా, స్తోత్రాలు, వందనాలు అయ్యా, మా భక్తి మాకు ధైర్యం పుట్టించి చూస్తున్న బిడ్డలందరి జీవితాల్లో నిరీక్షణ, ధైర్యం, ఆధారమైన కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.